తెలంగాణ రాష్ట్రంలో ఇక రాజకీయాల రగడైతే కొనసాగుతుంది. ప్రతిష్టాత్మకంగా బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఉప ఎన్నికలు ఉన్నాయి. మరి విషయాలకు సంబంధించి బొజ్జె శోభారాణి ఉన్నారు, బొజ్జె సంధ్యారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే బై ఎలక్షన్స్ అనేది మూడు ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా నేను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను, బై ఎలక్షన్ లో విన్నర్ నేనే అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా ఏం ప్రచారం చేసేది? లిక్కర్ జిందాబాద్ అంటదా? లిక్కర్ జిందాబాద్ అంటదా? చీప్ లిక్కర్ జిందాబాద్, జై తిహార్ జైలు అంటదా? కవిత గురించి మాట్లాడే ఎందుకమ్మా మమ్మల్ని చిన్నబుస్తారు? ఆమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడో అంత మంచిగా ఉండేది. దేనికోసం ప్రచారం చేస్తుంది? ఏ పార్టీ నుంచి చేస్తుంది? జాగృతి నుంచి చేస్తుంది అంటున్నావా? జాగృతి నుంచి మీ కార్యక్రమం జాగృతి నిన్న మొన్న పెట్టలేదు, జాగృతి గతంలో ఉంది. ఆమె రాజకీయం కోసం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జాగృతి పెద్దపీట అని చెప్పింది. మళ్ళీ ఎంపీ అయిన తర్వాత జాగృతి మూసుకుంది. ఆమె 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 మూసుకోవాలన్నప్పుడు మూసుకుంటుంది, ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఓపెన్ చేసుకుంటుంది. ఆమెకు అది వెన్నతో పెట్టిన విద్య. ఇదంతా మీడియా వాళ్ళందరం హైప్ చేసి మన ఆమెను పెద్ద పైకి లేపుతున్నాం. పెద్ద పుడంగి ఏం కాదు ఆమె నార్మల్ మనిషి. కాకపోతే కేసీఆర్ బిడ్డ కాబట్టి జర హైప్ వచ్చింది. ఆమెకన్నా మస్తు ఉద్యమాలు చేసిన వాళ్ళను, ఆమెకన్నా రాజకీయాలు చేసిన, ఆమెకన్నా చదువుకున్న వాళ్ళు, ఆమెకన్నా ధనవంతులు, ఆమెకన్నా గుణవంతులు. ఇలాంటి ఆమె గురించి మనం మాట్లాడడం ఏంది? ఒక్క స్టాండే ఉండదమ్మా. ఇలా ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది, ఒక్కరికన్నా ఈ కార్యకర్తకి న్యాయం చేసిందని వచ్చి చూపిమ్మని పాత జాగ్రత్తలు ఎక్కడ పోయిరమ్మా? కొత్త దుకాణం ఎందుకు ఓపెన్ చేసుకుంది? జాగృతి వాళ్ళు నీ మీదనే ప్రెస్ మీట్ పెట్టే, నీ జాగృతి నీ పేరు మీదనే నీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు నువ్వేం చేయలేకపోయినావు, ఇంకా నువ్వేం చేస్తావు అని చెప్పి ఇవాళ కవితకు ఒక స్టాండ్ ఉండదు. కవిత ఇప్పుడు కూడా కొత్త జాగృతి టీం వేసుకుంది కదా, జాగృతి అది తెలియదు, అది భారత జాగృతి అది తెలియదు. మీరు అది కూడా క్లియర్గా తెలంగాణ ప్రజలకు తెలవాలి. నేను ఒకటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు జాగృతి సంస్థను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము, ప్రజలలోకి వెళ్తామంటుంది కదా, ఒకటే చెప్తున్నా. ఇవాళ గతంలో బతుకమ్మ కోసము తెలంగాణ జాగృతి పెట్టింది, బతుకుదరు వెతుకుంది, ఎంపీ అయింది, 1000 కోట్లు సంపాదించింది, మంచిగానే. మళ్ళీ ఎవరైనా దోసుకొని ఇక్కడ తెలంగాణ మళ్ళీ ఎవడ బీహార్కి వెళ్ళి తట్టాబుట్ట చదువుకొని ఎట్లా వచ్చిరో తెలంగాణ ప్రజలు త్వరలో మిమ్మల్ని అట్లనే పంపిస్తారు. తెలంగాణ మీరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు మీరే చెప్పారు, నువ్వే చెప్పిన మా నాన్న పెద్ద దొంగ, వీళ్ళందరూ దొంగలు అందరు కలిసి దొంగతనాలు చేసిర్రు, వాటాల తేడా వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాం. మా సంతోష్ రావు గారు 750 కోట్లు తీసుకుండు, మా హరీష్ బావ తీసుకుండు, మా డ్రామారావు తీసుకుండు, మా నాయన తీసుకుండు, నేను తీసుకున్నా. మా పంపకాలలో తేడా వచ్చింది. మేమైతే దొంగతనం అయితే చేసినాం, బరాబర్ చేసినాం. 12,000 కిరాయి కట్టుకునే ఇల్లు ఇలా 150 కోట్లు పెట్టి కట్టుకున్నా. ఇలా నేను బిజినెస్లు చేసిన అంటుంది. మరి ఆమె మొగుడు ఏం బిజినెస్ చేస్తాడో మా తెలంగాణ పిల్లలకు, మా తెలంగాణ తమ్ముళ్ళకి చెప్తే మరి వాళ్ళు కూడా అదే బిజినెస్ చేస్తారు. ఇలా మా నిరుద్యోగ పిల్లలకు ఒక్క ఉద్యోగం లేకపోయే. మళ్ళీ ఏది బీసీ నినాదం ప్రచారం అంటున్నావు కదా. మీ అయ్యా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 32% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీ అయ్యా అమాయంలో 18% ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఏ పర్సెంట్ ఇద్దామని, నువ్వు ఎవరితో కలిసిపోదాం అనుకుంటున్నావు? నీ స్టాండ్ ఏంది? ఏమీ ఉండదమ్మా. ఆమెది తెలంగాణ జాగృతి అనేది బతుకు తెరువు కోసం గిట్లా ఇప్పుడు పాదయాత్రలు పెడితే మళ్ళీ బతుకమ్మ పండుగలు వస్తున్నాయి కదా, ఆ పండుగల కోసం మళ్ళీ హైప్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బోనాలు అంత పెద్దగా సెలబ్రేషన్ చేయలేదు, మరి బతుకమ్మ కూడా ఇక కనుమరుగు అయిపోయేటట్టే ఉన్నట్టు. బతుకమ్మ అనేది కనుమరుగు కాదు, అది నువ్వు నేను పుట్టినప్పుడు తాతల ముత్తాతల నుంచి బతుకమ్మ అనేది సాంప్రదాయాల నుంచి వచ్చేది. బతుకుదెర కోసం బజార్లో పెట్టే బతుకమ్మ కాదు. బతుకమ్మ అనేది మన గుండెల్లో ఉంటుంది. మన తాతలు ముత్తాతలు 4 ఫాదర్స్ నుంచి బతుకమ్మ అనేది ఉంది, మన సాంప్రదాయం అది. ఇవాళ ఎవడో కవిత చెప్తానో లేకపోతే వాళ్ళ అయ్య చెప్తానో బతుకమ్మ ఆడతలేరు. ఎప్పటి నుంచో మన తాతల యుగం నుంచి మనం బతుకమ్మ ఆడుతున్నాము. ఇవాళ బతుకమ్మ అనే ప్రోగ్రాము ప్రతిసారి బోనాలు కానీ మన సాంప్రదాయాలమ్మా, మనం కంపల్సరీ చేస్తాము. అంటే మనము హల్చల్ చేసి హంగామాలు చేసి ఆర్టిఫిషియల్ పూలు తీసుకొచ్చి బతుకమ్మలు ఆడితేనే బతుకమ్మ ఆడినట్ట, అది కాదు. సాంప్రదాయాలు అనేది మన గుండెల్లో ఉండాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసినట్టు రాముని ఓట్ల కోసం వాడుకున్నట్టు మేము బతుకమ్మలు బోనాలు రాజకీయంగా వాడము. ఆ సాంప్రదాయాలు అనేది మన సాంప్రదాయాన్ని బట్టే వాడతాం తప్ప మేము అట్లా హల్చల్ చేసేటోళ్ళం కాదు. ప్రజల కోసం పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా కానీ విని రీతిలో ఎప్పుడన్నా సీఎం గారు ఏ సీఎం అయినా ఇప్పటి వరకు గణేష్ నిమజ్జనానికి వచ్చిండ? ఒక సర్వసాధారణ మనిషిలాగా ఆయన ఒక కార్యకర్తలాగా వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? ఇంతకన్నా ఎక్కువ ఏం పాలన కావాలి? ప్రజాపాలన కావాలి. 6 నిమిషాలు పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు ఎన్ని అన్నా కూడా మీరు. కానీ నిమజ్జనం సమయంలో ప్రోటోకాల్ పేరుతో మాత్రం సామాన్యులను చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఎందుకంటే అక్కడ కామన్ పీపుల్ కన్నా పోలీస్ సిబ్బంది, మిలిటరీ సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడ్డది. ఒకటి చెప్పండి అమ్మా, ఇప్పుడు సీఎం గారు ప్రజలకి రావాలి, సాంప్రదాయంగా రావాలి, అందరిని కలవాలనుకోండి. అది కూడా మనం దాన్ని ఇంకో రకంగా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. చాలామంది 90%
ఒక రేవంత్ రెడ్డి గారు మాతో పాటు కలిసి వచ్చిరని హ్యాపీగా అందరు సంతోషపడ్డారు. సరే 5-10% ఇబ్బందులు కలగవచ్చు, ఎందుకంటే ఫోటో కాల్ ఉంటుంది కాబట్టి. అలా రావడము ప్రజలలో నేనున్నాను ఒక భరోసా కల్పించడం అయితే కరెక్ట్, మంచిగా అనిపించింది. సరే చిన్న చిన్న ఏదన్నా పొరపాట్లు ఉంటే మనం అది కొంచెం సరి చేసుకోవాలి తప్ప ప్రతిదీ మన భూతద్దం పెట్టి చూసుకోవడం కరెక్ట్ కాదు. నాకైతే చాలా సంతోషం అనిపించింది సామాన్యమైన ప్రజలను కలవడము. మొన్న కూడా చూసిరు వర్షాలు వచ్చినప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో స్కూల్ పిల్లలను ఎంబడి తిరిగిండు. అట్లా ఎవరైనా గతంలో ఫామ్ హౌస్లో అనుకున్నాను ఎవడు అడగరు, ప్రజలలో తిరిగేటోని మాత్రం అడుగుతారు. అది కాదు, అది రాజకీయం అనరు. దాన్ని రాజకీయాలు అతీతంగా ఆయన రాజకీయాల కోసం పనిచేస్తాడు. ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరిగిందిగా, ఇందులో ప్రధానంగా ఏ అంశాలను చర్చించారు? ఇప్పుడు కామారెడ్డి సభ ఒకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి, మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్ళిపోవాలి. ప్రజలలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా పీసీసీ గారి దృష్టికి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ సన్నబియ్యం ఇస్తున్నాము. అది ఎప్పుడు కూడా చరిత్రలో ఎవరు కూడా ఊహించింది. పెద్దోళ్ళు బాగా రిచ్ పీపుల్ తిన్నట్టే అందరం మన బలహీన వర్గాలలో కూడా తింటున్నారు, సంతోషము. అలాంటి స్కీమ్ అనేది అది జీవితంలో అవుతుందో కాదో అనుకున్నాం మనం. అదొకటి జరిగింది. ఉచిత బస్సు రైతులకు దగ్గర 35,000, అంటే మనం 35,000 కోట్ల రూపాయలు కూడా మనం రైతులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, మనం ప్రతి ఒక్కటి ప్రజలకు చెప్పుకుంటూ పోతున్నాం, చేస్తూనే ఉన్నారు. ప్రతిదీ మీరు అసలు కనివినిగ రీతిలో ఇంద్రమ్మ ఇండ్లు అనేది అది చాలా 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 చక్కటి, ఇంకా బడ్జెట్ అదనంగా ఇస్తున్నారు. దానికి నిరంతరం ప్రక్రియ. ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. మాకు ప్రజలు మా యందు ఉన్నారు, అర్థం చేసుకున్నారు, లేటుగా అయినా ఇస్తారన్న ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 17 అనేది 3 పార్టీలు కూడా గత 2 సంవత్సరాలుగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ విమోచనం అంటుంది, ఇటు కాంగ్రెస్ విలీనం అంటుంది, ఇక బీఆర్ఎస్ అయితే సమైక్యం అంటుంది. మరి ఇప్పుడు స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అపరమను మీరు వెయిట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏదున్నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అనుకూలమైన ఎజెండాతోనే ముందుకు పోతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో సరైన న్యాయం జరగలేదని చెప్పేసి చాలా మంది ఈ పార్టీలకు జంప్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అట్లాంటి వారికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? మేము కాంగ్రెస్ పార్టీ పీసీసీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉద్యమకారుల కుటుంబాలకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేసినాం. అంతకన్నా నిదర్శనం ఏం కావాలమ్మా? ఫస్ట్ మనిషికి భరోసా కావాలి. మేము ఒక భరోసా ఇచ్చినాం. ఆ కుటుంబాలను ఎప్పుడు మర్చిపోం. వాళ్ళ త్యాగాల ఫలమే తెలంగాణ వచ్చింది. 100% వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటాము. 100% ప్రతి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగల కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఇది మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజా నిర్ణయాలని తోటే ఏకీభవిస్తుంది. అదేవిధంగా సెప్టెంబర్ 17 కూడా మరి అధికారిక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాలు ఇక మునుముందు అధిష్టానం నిర్ణయానికే వదిలేస్తున్నామంటున్నారు బొజ్జ సంధ్యారాణి. వీడియో రంజిత్తో రాణి, కొలుగురి, 24/7 గాంధీ భవన్.